సార్ కృష్ణాంజలి గారు, ఈరోజు విజయసాయిరెడ్డి గారు కొత్త అవతారం ఎత్తారు. తెలుగుదేశం వాళ్ళకి చెప్తే కొద్దిగా ఆనందపడతారు కదా, ఏదో మాట్లాడుకొని. ఎందుకు ఫస్ట్ మమ్మల్ని మాట్లాడించి వాళ్ళని నిరుత్సాహపడతాం. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు కొద్దిగా ఆనందపడండి, మాట్లాడే కొన్ని విషయాలు. అంటే ఇప్పుడు ఈ డిబేట్ లో మీరు ఏ లైన్ లో వెళ్ళబోతున్నారంటే ముందే హింట్ ఇస్తున్నారు. అందుకని చెప్తున్నాను, నేను ఉన్నమాట చెప్తున్నా. నేను ఉన్నమాట అంటే ముఖ్యం ఎందుకు, అందుకని తెలుగుదేశం వాళ్ళకి వచ్చేపు ఆనందపడండి. చాలా చూసాం, చాలా చూడటం కాదు, ఇంకా చాలా చూడాలి, చాలా అరెస్టులు చేయాలని మేము కూడా కోరుకుంటాం. పెద్ద విజయసాయి రెడ్డి ఈ ఉడతోపులు ఇవన్నీ సరే, అట్లా సురేష్ గారు మీ ఇష్టం. ఓకే, ఒక్క నిమిషం. ఐ మీన్ కృష్ణాంజలి గారి కోరిక మేరకు శ్రీనివాసరావు గారితో స్టార్ట్ చేద్దాం. సో శ్రీనివాసరావు గారు, విజయసాయిరెడ్డి గారు ఐ మీన్ ఒక సిట్కి ఒక అప్రూవర్గా మారటం అనే ఆరోపణలు ఎదుర్కొంటమే కాదు, ఇప్పుడు ఏకంగా టీడీపీకి తొత్తుగా మారారు. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడికి లొంగిపోయారు. ఎందుకనంటే ఈరోజు ఆయన లేటెస్ట్ ట్వీట్ ఇంకొన్ని దాన్ని ఏమంటారు, ఇంకాస్త క్లారిటీ ఇచ్చింది. ఆయన వైఖరి ఎలా ఉండబోతోంది, ఆయన ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతోంది, ఆయన వైసీపీతో ఎలాంటి లైన్ తీసుకోబోతున్నాడు అనేది. సరే, రేపు ఏదైనా జరగవచ్చు. ఈరోజు ఆయన చెప్పిన దాని ప్రకారంగా అయితే కనుక ఆయన కొత్త అవతారం ఎత్తాడు. ఏంటది, నేను ఈ లిక్కర్ స్కామ్ విషయంలో విజిల్ బ్లోయర్ని మాత్రమే, నాకు ఎటువంటి పాత్ర లేదు. యాక్చువల్గా విజిల్ బ్లోయర్ అనేది ఒక చాలా గొప్ప పదం. అంటే చాలా గొప్ప గొప్ప కార్యాలకి, గొప్ప గొప్ప స్కాముల్ని లేదంటే కనుక అన్యాయాల్ని వెలికి తీయటానికి కొంతమంది స్వయంగా వాళ్ళు వాలంటరీగా వాళ్ళ ప్రాణాలను కూడా ప్రాణంగా పెట్టి అనేకమైనటువంటి కుంభకోణాలను వెలికి తీయటంలోనూ, లేదంటే కానీ అధికారులు లేదంటే ప్రభుత్వం యొక్క దాష్టికాలను వెలికి తీయటంలో గౌరీ లంకేష్ లాంటి జర్నలిస్టులు కానీ ఇటువంటి వాళ్ళ కేజ్రీవాల్ గారు వాడారులేండి. అదే, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా వీటన్నిటికీ ఉంది. ఏది అమెరికాలో రకరకాల లీక్స్ను బయట పెట్టడం, ఇట్లాంటి వాటిలో విజిల్ బ్లోయర్ అనే పదం వాడతారు. మొత్తానికి అదే ఆ పదాన్ని ఆయన ఆపాదించుకున్నారు. దీంట్లో అంటే నిజానిజాలు నాకు తెలుసు, నేను బయట పెడతా. ఇంకోటి ఏంటంటే స్కామ్ జరిగింది, ఆ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళందరి సంగతి నాకు తెలుసు, వారి పాత్ర ఎంత అనేది, వాళ్ళందరికీ విషయాలు కూడా నేను బయట పెడతాను అన్నట్లుంది. ఇంకా మాట్లాడితే ఆయన ప్రతి పదాన్ని కనుక విశ్లేషిస్తే ఇప్పటి వరకు ఎవరైతే ఈ స్కామ్లో ఉన్నారు లేదా ఉండబోతున్నారు, ఉన్నామని ఫీల్ అవుతున్నారో వాళ్ళంతా నన్ను లాగుతున్నారు. అలాగే వాళ్ళు బట్టలు సగం మాత్రమే ప్రస్తుతానికి విప్పారు, మిగిలినవి నేను ఇప్పుతాను. మరి ఇప్పటి వరకు నేను విప్పింది ఏంటయ్యా అని మనకు కనపడితే పెద్దగేమీ విప్పింది కాదు, కాబట్టి పేర్లు మాత్రమే బయటకు వచ్చినాయి. ఇప్పుడే ఎంక్వైరీలు స్టార్ట్ అయినాయి. మిథున్ రెడ్డి, అలాగే ఈరోజు కసిరెడ్డి, ఐ మీన్ కేసిరెడ్డి అంట యాక్చువల్గా ఆ ఇంటి పేరు రాజ్ కేసిరెడ్డి. ఇలా ఇంతవరకు అంతకుముందు విచారించినటువంటి బ్రోరిస్ ఎండీగా ఉన్నటువంటి ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి, ఇటువంటి అధికారులను మాత్రమే పేర్లు వినపడ్డాయి. అంటే సగం మాత్రమే ఇది. ఇంకా మిగిలిన బట్టలు అంటే దాని అర్థం మరి లిక్కర్ బాస్ అని, బిగ్ బాసు, బ్యాక్ ఎండ్ బాసు, వెనకాల ఉన్నటువంటి బాస్ అంటున్నారు. అంటే అగ్రనాయకత్వం, వైసీపీ అగ్రనాయకత్వాన్ని గురించి ఆయన మాట్లాడారని అనుకోవాలా? మీ ఉద్దేశం ఏంటి? అలాగే విజయసాయిరెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో లొంగిపోయాడు, ఆయన ఇక భవిష్యత్తులో కూటమితోనే ట్రావెల్ అవుతాడు అనే విధంగా ఇప్పుడు రాజకీయ విమర్శలు, నేను అంబటి రాంబాబు గారు మాట్లాడింది కూడా విన్నాను, నేను పూర్తిగా కాకపోయినా ఆ రకమైన అర్థం వచ్చేది మాట్లాడుతున్నాను. సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా, మన వీక్షకులకు కూడా. అది మామూలు ఇవాళ అంబటి రాంబాబు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా మరి స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెల్లెల్నే ఆయన చంద్రబాబు నాయుడు గారికి తొత్తు అన్నాడు. మరి సునీత గారిని కూడా చంద్రబాబు గారి పలుకుతుందని చెప్పి గతంలో మాట్లాడాడు అతను. ఎవరు జగన్మోహన్ రెడ్డికి కానీ వైకాపా కానీ ఎదురు తిరిగితే వాళ్ళు చంద్రబాబు గారి స్క్రిప్టు లేకపోతే ఆ పార్టీ కార్యాలయం స్క్రిప్ట్ చదువుతున్నారంటాం అనేది వాళ్ళకి వెనతో పెట్టిన విద్య వైకాపా వాళ్ళకి. ఇవాళ విజయసాయి రెడ్డి ఎవరండి? నీ జైలు మెట్టు, నీ అసలు
కంపెనీలు దాదాపు మీ వైఎస్ కుటుంబానికి నాకు తెలిసినంతవరకు 40 సంవత్సరాల పాటు సేవలు అందిస్తా, క్రిమినల్ సేవలు అందిస్తా, అనేక రకమైనటువంటి కంపెనీ అల్లిబిల్లి కంపెనీల సృష్టికర్త. ఇవన్నీ పెట్టి ఎలా నడపాలి, ఎలా దోచుకోవాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సహజ వనరులను ఆనాటి రాజశేఖర రెడ్డి మొదలుకొని ఈనాడు నీ వరకు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఎలా దోచుకోవాలో కూడా నేర్పించిన వ్యక్తి, దోచుకున్న వ్యక్తులు వీళ్ళిద్దరు. ఇవాళ ఆయనే చెప్పాడు క్లియర్గా, నా స్థానం 2వ స్థానం అని మీరు అనుకుంటున్నారు, 2వ స్థానం నుంచి 2000 స్థానానికి పడిపోయా నేను. నన్ను కొంతమంది అక్కడ శక్తులు అట్లా దిగజార్చే విధంగా, నన్ను పడేసే విధంగా దిగజార్చారు. నేను తీసుకొచ్చిన రాజు కసిరెడ్డే ఇదంతటి కూడా కారణం. తర్వాత చెప్పకనే సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పాడు. ఇవాళ వాళ్ళ అంతర్గత కలహాలు, అంతర్గత గొడవలు అవన్నీ. జగన్మోహన్ రెడ్డి గారు మరి పాలిమర్స్ ఎల్జీ పాలిమర్స్లో జరిగినప్పుడు మనం ముందే ఎక్కి కూర్చున్నటువంటి అతన్ని విజయసాయిరెడ్డిని దింపి ఇంకా ఎవరినో ఎక్కించుకొని వెళ్ళారు. ఆ రోజే అతను పాపం చాలా బాధపడ్డాడు. మరి అట్లానే వాళ్ళ వైవి సుబ్బారెడ్డి గారి ప్రాధాన్యత ఇవ్వటం, సజ్జల రామకృష్ణారెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరికీ కూడా కీలకమైనటువంటి లిక్కరు శాండ్ మాఫియా అప్పచెప్పడంతో ఈయనకి విజయసాయిరెడ్డి గారికి ఊపిరాళ్ల. ఏదో ఆయనకు ఆ వైజాగ్ అప్పచెప్పారు, వైజాగ్ భూములు అప్పచెప్పారు. ఆ కొంత వాళ్ళతో పోల్చుకున్నాడు ఇతను. ఈ లిక్కర్ డబ్బు నాకు రావాలి, లేకపోతే ఆ డబ్బులు రావాలని చెప్పి వాళ్ళ పంపకంలో తేడాలు వచ్చినాయి, పదవుల్లో తేడాలు వచ్చినాయి. ఇతని మాటకు విలువ లేక బయటకు వచ్చాడు తప్ప. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, విజయసాయిరెడ్డి అనే వ్యక్తి తారకరత్న గారు చనిపోయినప్పుడు విజయసాయిరెడ్డి నుంచి చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చుంటేనే మా క్యాడర్ మొత్తం కూడా చాలా విమర్శించారు. అసలు విజయసాయిరెడ్డి నుంచి కూర్చుంటే చంద్రబాబు నాయుడు గారు పక్కకి వెళ్ళొచ్చు కదా, ఏంది అతనితో ఆ స్థాయిలో ద్వేషిస్తారు. అతని నేచర్ కూడా అంతే ఉంటుంది. మీరు ఇటీవల కూడా చూడలేదేమో, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు దాకా బ్రతికుంటేనే పదం ఒకటి వాడాడు అతను. మీకు గుర్తుందో లేదో? అతను అత్యంత నీచుడు, నొటోరియస్ క్రిమినల్, దుర్మార్గుడు అతన్ని ఎవడు మేము నమ్మి ఆళ్ళాళ్ళు కొట్టుకుంటే మేము సంతోషపడాలి. ఇప్పుడు అతను చొక్కా విప్పినా, బట్టలు ఇప్పినా, విప్పకపోయినా మా సిట్టు బట్టలు ఇప్పుతుంది. కసిరెడ్డి దొరికాడు, ఎక్కడికి పోయాడు? కసిరెడ్డి దొరకడు. ఆ రాజు కసిరెడ్డో దొరకడికి అతను దేశం దాటిపోయాడని మాట్లాడారు చాలామంది. నేను ఆ రోజే చెప్పా, ఎక్కడికి బాడు రావాల్సిందే అని. దొరికాడు ఇవాళ రాజు కసిరెడ్డి. కాబట్టి మిథున్ రెడ్డి దొరుకుతాడు, రామచంద్రారెడ్డి దొరుకుతాడు, అందరూ దొరుకుతారు. ఎవ్వరూ ఎక్కడికి పోరు. ఇవాళ రామాంజనేయులు గారు, మరి రామాంజనేయులు దొరికాడు ఇవాళ. ఆ రోజు కోర్టు ప్రశ్నించింది, మీరెందుకు అరెస్ట్ చేయరు, మీరెందుకు దానికి మొత్తం రికార్డు తయారు చేయాలి సార్. జగన్మోహన్ రెడ్డి లాగా తీసుకురావటం, హాజరు పెట్టడం, ఎమ్మటే పంపటం అట్లా ఉండదు. మాది పక్కా. ఎందుకంటే వాళ్ళు ఎవడి చేసినవి వాళ్ళవి మా అన్ని చేయని వాళ్ళన్నీ పక్కాగా దొరికారు వాళ్ళు. ఇవాళ ఐపీఎస్ అధికారి మరి మళ్ళా గుల్లాలు పడతా ఉన్నాడు. అతను చేసిన నేరం ఘోరం ఒక రకమైందా? పాపం అమ్మాయి డాక్టర్ జత్వాని, అమ్మాయి నటే కాకుండా మంచి డాక్టర్ కూడా అమ్మాయి. ఆ అమ్మాయి నాకు తెలిసి అమెరికా కాలేజెస్కి చాలా పేపర్స్ సబ్మిట్ చేస్తే గోల్డ్ మెడల్ వచ్చింది. అటువంటి అమ్మాయిని నటి అన్న పేరుతోనే ఏదో నటి అనగానే వాళ్ళకేదో ఒక ఇదిగా మారి చాలా దుర్మార్గంగా కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ అబ్బాయి చేత ఒక కంప్లైంట్ ఇప్పించి మళ్ళా ఆ కంప్లైంట్ దారులు మేము అసలు ఇవ్వలేదని చెప్పేసి చేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టి, ఇంకా నేను మాట్లాడకూడదు, ఆ అమ్మాయికి శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా అంత దారుణమైనటువంటి ఇబ్బందులకు గురి చేశాడు ఈ దుర్మార్గుడు. ఇతను ఎక్కడ పనిచేసినా కూడా కీచక వ్యవహారం మాత్రం ఉంటుంది ఇతనికి. మహిళలతో మాత్రం అతను ఎక్కడ పనిచేసినా అది మాత్రం అతను మరి అతను డిఎన్ఏలో ఉందో తెలియదు, కానీ అతను ఆ దుర్మార్గుడు. అతను లేడీస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ పదం మనం వాడవలే, కానీ ఐపీఎస్ చదివాడు కాబట్టి అది వదిలేసేయండి. అతను అత్యంత దుర్మార్గుడు. అతను ఈ కేసులో ఆ అమ్మాయితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చారు. గౌరవప్రదమైన కుటుంబం వాళ్ళని ఆగమేఘాల మీద ఇక్కడ ఎఫ్ఐఆర్ లేకుండా నువ్వు అక్కడ బాంబే నుంచి తీసుకొచ్చి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో బంధించి నువ్వు బెయిల్ వేసుకుంటుందా? సభ్య సమాజానికి, ప్రపంచానికి కనీసం తెలియకుండా కోర్టుకు హాజరు పెట్టి అది ఏం కేసు అని 55 రోజులు అమ్మాయి వాళ్ళ కుటుంబం డిమాండ్ చేశారండి. ఆ టాపిక్ మీద కూడా మాట్లాడదాం. ప్రస్తుతానికైతే ఈ లిక్కర్ మీద ఇది కసిరెడ్డిది, అలాగే అదే సార్ నేను ఒకటే చెప్తా ఉన్నా సార్. లిక్కర్ లో సిట్టు విజయసాయిరెడ్డి గారు ఏమి ఇప్పుతాడు మాకు తెలియదు. ఆయన ఇస్తే మంచిదే, వెల్ అండ్ గుడ్. అక్కడ ఇప్పుడు నారాసుర రక్త చరిత్ర అన్నారు, గొడ్డలు పెట్టారు. తీరా గొడ్డలు ఎటువైపు తిరిగింది, ఎవడు చేశాడు ఆ గొడ్డలు? వాడు జగన్ వైపే తిరిగింది ఆ గొడ్డలే.
ఈ పాపం కూడా అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి దీంట్లో లెక్కర ముడుపులు అందాయి. బిగ్ బాస్ ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. దాంట్లో దానికే మనం మన అమితాబ్ బచ్చన్ గారు కనుక ఏబీసీ ప్రోగ్రాంలో లాగా 1, 2, 3 కూడా అక్కర్లా మనకి. బిగ్ బాస్ ఎవడు? అక్కడ బిగ్ బాస్ లేదు, జగన్మోహన్ రెడ్డే. జగన్మోహన్ రెడ్డికి మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు గారు ఏం చెప్పారు? 18,000 కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగింది, 4,000 కోట్లు దేశం దాటిపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి డబ్బు. ఇది శ్రీనివాసరావు ఖచ్చితంగా కూడా అమిత్ షా విచారించాలని చెప్పాడు. శ్రీనివాసరావు ఈడీ మీరు అంటున్నారు ఎంటర్ కదా. కాబోతా ఉంది. బట్టలు అందరూ ఇప్పుతారు, ఇబ్బంది ఏం పడక్కర్లేదు. మేము పూర్తిగా సంతోషంగా ఉన్నాము. అది వాళ్ళలో వాళ్ళ కొట్లాట తప్ప మాకేమి విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తిని మేము పొరపాటును కూడా ఎంకరేజ్ చేయము. అతని నేచర్ మంచిది కాదు, అతను క్రిమినల్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అతను జగన్మోహన్ దస్తగిరిలాగా అప్రూవర్గా మానమనండి. నా తప్పు అయిపోయింది, నేను ఈ నేరాలు ఈ ఘోరాలు చేశాను, విశాఖపట్నంలో నేను ఇంత భూములు దోచుకున్నాను, ఇన్ని దోచుకున్నాను, మొత్తం అప్రూవర్గా మారమనండి. ప్రజలు హర్షిస్తారు. అతను చేసిన ఘోరాలు నేరాలు వైజాగ్లో కాస్తా కోస్తా కాదు, అతను జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని. కాబట్టి ఇవాళ అతను ఏదో చెప్పినంత మాత్రాన ఎవ్వరూ రక్షించరు అతన్ని. ఓకే శ్రీనివాసరావు గారు. సో